హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహర్ష కలెక్షన్. సో ఈరోజు గివ్ అవే అండి. సో నిన్ననైతే చాలా మెసేజెస్ చేశారు. సో అవైలబుల్ లేనండి, అందుకని రిప్లై ఇవ్వలేదు. సో డోలా ఫుల్ శారీస్ కూడా చాలా మంది అడిగారు. సో అది ఈరోజు ఒక లాస్ట్ వీడియో ఉంటుందండి. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే డోలా శారీస్ ఈరోజు వీడియోలో మీరు బుక్ చేసుకోవచ్చండి. సో కొంచెం అవైలబుల్ లేను కాబట్టి రిప్లేస్ అనేది ఇవ్వలేదండి, ఏమీ అనుకోవద్దు. అండ్ గివ్ అవే కూడా చేయలేదు కాబట్టి ఈరోజు చేసేస్తున్నాను. 2 కట్ శారీస్ అనమాట. గివ్ అవే విన్నర్స్కి ఇవ్వబోయేటువంటి శారీస్ 2 కట్ శారీస్ చాలా బాగున్నాయి. సో ఈ 2 కట్ శారీస్ విన్నర్ ఎవరో చూసేద్దామండి. సో ఇది వచ్చేప్పటికి మనము డోలా ఫుల్ శారీ వీడియో నుండి అయితే విన్నర్ని అనౌన్స్ చేద్దామండి. డోలా ఫుల్ శారీస్ వీడియో నుండి విన్నర్ని అనౌన్స్ చేద్దాము. 189 లైక్స్ ఉన్నాయండి, 153 కామెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో యొక్క లింక్ అనేది మనం కాపీ చేద్దాము. అండ్ ఎప్పుడు తీసే విధంగానే యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో విన్నర్ని అనౌన్స్ చేద్దామండి. సో ఈ శారీ విన్నర్ ఎవరో చూసేద్దాము. పిక్ ఏ విన్నర్ తన్వి అంట అండి. తన్వి 1313 అని ఇచ్చారు. లైక్ నెంబర్ 146, నైస్ కలెక్షన్ అని ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ టు తన్వి గారు. మీరు కనుక ఈ వీడియో కనుక చూసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీరు ఏదైనా శారీ తీసుకున్నప్పుడు కానీ లేదు అంటే షిప్పింగ్ అమౌంట్ పే చేసినా కూడా శారీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విన్నర్ ఎవరో చూసేద్దామండి. సో నెక్స్ట్ వచ్చేసి డోలా ఫుల్ శారీ అంటే నిన్న కాదు మొన్న పెట్టినటువంటి వీడియో నుండి అయితే విన్నర్ అనౌన్స్ చేద్దామండి. సో ఈ వీడియోలో 229 లైక్స్ ఉన్నాయండి, 2.4K వ్యూస్ ఉన్నాయి, 170 కామెంట్స్ ఉన్నాయి. ఈ వీడియో యొక్క లింక్ అనేది కూడా మనం కాపీ చేద్దాం. అండ్ ఎప్పుడు తీసే విధంగానే యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో విన్నర్ అనౌన్స్ చేద్దాము. సో కాపీ చేసిన లింక్ అనేది పేస్ట్ చేశాను అండ్ ఫెచ్ కూడా చేశాను. కామెంట్స్ లోడ్ అవుతున్నాయి. పిక్ ఏ విన్నర్ చూడండి. బోయిని వికాస్ అంట అండి. 6728 అని ఇచ్చారు. 116 లైక్స్, సూపర్ కలెక్షన్ ఇచ్చారు. సో బోయిని వికాస్ గారు, మీరు కనుక ఈ వీడియో కనుక చూసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. అండ్ మీరు శారీ తీసుకున్నప్పుడు కానీ లేదు అంటే షిప్పింగ్ అమౌంట్ పే చేసినా కూడా శారీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ 2 డేస్లో ఖచ్చితంగా శారీ తీసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే అండి, అన్ని పార్సల్స్ కూడా అంటే ఈరోజు థర్స్డే కదా, ట్యూస్డే రోజు బుక్ చేసిన పార్సల్స్ అన్నీ కూడాను వెనస్డే నిన్న మార్నింగ్ అన్ని డిస్పాచ్ అయిపోయాయండి. సో పోస్టల్ అనేసరికి 10 డేస్ పడుతుందండి. పోస్టల్ డెలివరీస్ కావడానికి 10 డేస్ పడుతుంది. అండ్ మీకు డిటిడిసి మాత్రం విత్ ఇన్ 1 వీక్లో రాకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయండి. 1 వీక్ టైం తీసుకోండి. విత్ ఇన్ 1 వీక్లో రాకపోతే నన్ను కొంచెం అడగండి, నేను ట్రాకింగ్ చెక్ చేసి చెప్తాను. అండ్ 2 డేస్లో 3 డేస్లో అంటే రాదండి. ఎందుకంటే ఏదైనా అంటే డిటిడిసి ఆఫీస్ వాళ్ళు డిలే చేయొచ్చు, లేదు అంటే డెలివరీ బాయ్ నెగ్లెక్ట్ వల్ల కొంచెం లేట్ అవ్వచ్చండి. ఏవైనా కొన్ని డెలివరీస్ అయితే 1 or 2 డేస్లోనే డెలివరీ అవుతాయి. సో నెక్స్ట్ టైం లేట్ అయింది అంటే 1 వీక్ అయిపోయాక మీరు అడిగితే నేనైతే చెక్ చేసి చెప్తాను. సో ఖచ్చితంగా 1 వీక్ పడుతుందండి. కాకపోతే 2 డేస్లో 3 డేస్లో కూడా రావచ్చు. 1 వీక్ లోపల రాకపోతే మాత్రం అప్పుడు అడగండి, నేను చెప్తాను. సో చెక్ చేస్తాను నేను పార్సల్ అనేది. సో 1 వీక్ కాకముందుకే అంటే 5 డేస్ 6 డేస్ ఆ టైంలో కాకముందుకే 2 డేస్లో 1 డేలో కూడా అడుగుతున్నారండి. అందుకని సో కొంచెం వెయిట్ చేయండి. అండ్ పోస్టల్కి మాత్రం 10 డేస్ ఖచ్చితంగా పడుతుందండి. వస్తే 1 వీక్ లోపలే రావచ్చు, లేదు అంటే 10 డేస్ పడుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్ మంచి కలెక్షన్ అయితే ఈ రోజు వీడియోలో కూడా మంచి కలెక్షన్ విత్ రీజనబుల్ కాస్ట్లో అయితే ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వద్దండి వీడియో అనేది. థ్యాంక్ యూ అండి. Thank you so much.